నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దర్శక ధీరుడు రాజమౌళి హీరోలను స్టార్స్ చేయడమే కాదు, చిన్న చిన్న క్రిమికీటకాలను కూడా హీరోలను చేయగలడు. వాటికి కూడా స్టార్ హోదాను కల్పించగలడు అని నిరూపించుకున్నాడు. దీనికి ఉదాహరణే ఏక సినిమా. ఇందులో హీరోను విలన్స్ చంపేసిన తర్వాత అతని ఆత్మ ఓ ఏక శరీరంలో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఏక చేసిన పోరాటాలు, విలన్ను చంపిన విధానం, విజువల్ ఎఫెక్ట్స్, రాజమౌళి నేరేటింగ్ అన్నీ సూపర్ అని చెప్పాలి. రాజమౌళి సినిమాలో హీరోల కంటే కంటెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. లేకుంటే ఏక మెయిన్ రోల్గా పెట్టి సినిమా తీయడం ఏంటి? ఇంట్లో తిరిగే ఏక, ఉఫ్ అంటే ఎగిరిపోయే ఏక, మాఫియాను శాసించే ఓ డాన్ను చంపడం ఏంటి? తార్కికంగా ఆలోచిస్తే ఎక్కడా ఈ కథకు లాజిక్ ఉండదు. లాజిక్ లేని కథలతో మ్యాజిక్ చేయడమే రాజమౌళి స్టైల్. తన మొదటి సినిమా నుంచి రాజమౌళి ఇలానే తీస్తూ ఉంటాడు. కథలో కథే బలంగా ఉండాలి. ఆ తర్వాతే కథకు నటీనటులను ఎంచుకుంటాడు. హీరోని దృష్టిలో ఉంచుకుని కథలను తయారు చేసుకుంటే దానిని డీల్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ మూవీ నుంచి రాజమౌళి ఇదే పంథాను ఫాలో అవుతున్నాడు. ఏ కథతో సినిమా తీసినా ఎక్కడి నుంచి సన్నివేశాలను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ మాతృకలను తన సినిమాకు అనుకూలంగా మార్చుకున్న స్టైల్ మాత్రం మారదు. కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కాగా ఉంటాయి. ఒక్కసారి సెట్స్ మీదకి వెళ్తే స్టోరీలో మార్పులు చేయడం అంటూ జరగదు. పక్కా స్క్రిప్ట్తోనే సినిమాను ప్లాన్ చేసుకుంటాడు రాజమౌళి. ఇప్పటి వరకు రాజమౌళి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడిన సినిమాలే చేస్తూ వచ్చాడు. కానీ మిస్టరీలపై ఆయన ఎందుకునో దృష్టి సారించలేదు. థ్రిల్లర్ సబ్జెక్ట్తో కాస్త మిస్టరీని దట్టించి దానికి కొన్ని కమర్షియల్ హంగులను అద్ది సినిమాగా తీస్తే ఎలా ఉంటుందో చూడాలని సగటు ప్రేక్షకుడికి తప్పకుండా ఉంటుంది. ఆ బాణీని రాజమౌళి ఎందుకనో టచ్ చేయడం లేదు. ఒకవేళ టచ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ థ్రిల్లింగ్ ఏక సబ్జెక్ట్ని తీసుకుని చేస్తే బాగుంటుందని మన అభిప్రాయం. మరి ఆ ఏక థ్రిల్లింగ్ సబ్జెక్ట్ ఏంటో చూసేద్దామా? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ స్టోరీ రియల్ గా జరిగిందే. అయితే దీనికి కొంత కల్పన కూడా జోడిస్తున్నాం. ఎందుకంటే జరిగింది జరిగినట్టుగా చెబితే అది న్యూస్ మాత్రమే అవుతుంది. దాన్ని అందరికీ అర్థమయ్యేలా, అందులో పరమార్థాన్ని అర్థం చేసుకునేలా ఓ మంచి కథ రూపంలో చెప్పగలిగినప్పుడు ఇలా చేస్తే తప్పకుండా శిక్ష పడుతుంది, ఇది తప్పు అవుతుంది, కాబట్టి ఇలా చేయకూడదు అనే చిన్న మార్పు వస్తుంది. మన స్టోరీల వలన ఒక్కరిలో మార్పు వచ్చినా చాలు, మనం సమాజానికి ఉపయోగపడినట్టే కదా. అందుకోసమే రియల్ సబ్జెక్ట్ లో మనం కొంత రీల్ ను కలిపి చెప్పుకుంటున్నాం. అనగనగా ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. ఇద్దరి అభిప్రాయాలు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. దోస్తు మేర దోస్త్ అని చెట్టాపట్టాలేసుకుని పట్టపగలు లేకుండా ఊర్లో హాయిగా తిరుగుతున్న స్నేహితుల మధ్య అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది. చదువులోనూ ఇద్దరు బెస్టే, ఇద్దరు టాప్ లోనే ఉంటారు. కానీ కాలేజీ డేస్ కు వచ్చేసరికి ఒక్క సీటే ఉంటుంది. ఇద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ఎవరు చేయాలో ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకుంటారు. అలా ఒక్కరే ఆ కాలేజీలో చేరతారు. అదే రెండో వ్యక్తి కుటుంబంలో ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఊర్లోనే ఉండిపోతాడు. కాలేజీకి వెళ్లిన స్నేహితుడు చదువును కొనసాగిస్తాడు. అటు నుంచి ఇటు విదేశాలకు వెళ్లిపోతాడు. అక్కడే పెద్ద స్థాయిలో ఉద్యోగం కూడా సంపాదించుకుంటాడు. గ్రామంలో ఉన్న రెండో వ్యక్తి తన కుటుంబాన్ని పోషించుకునేందుకు వ్యవసాయాన్ని వృత్తిగా చేపడతాడు. తన వృత్తిని దైవంగా భావించి తాను కూడా ఎదుగుతాడు. గ్రామంలో ఒక మంచి స్థాయిలో ఉంటాడు. ఒకరు విదేశాల్లో, మరొకరు గ్రామంలో. అప్పటికి ఫోన్ ద్వారా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. విదేశాల్లో ఉన్న తన స్నేహితుడి నుంచి కొంతకాలం తర్వాత కాల్స్ రావడం ఆగిపోతాయి. ప్రాణ స్నేహితుడు ఎందుకు ఫోన్ చేయడం లేదో తెలియక పిచ్చెక్కుతుంది. ఎలాగైనా స్నేహితుడిని కలుసుకోవాలని అనుకుంటాడు. ఎలా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఓ ఈగ అతనికి సహాయం చేస్తుంది. ఈగేంటి సహాయం చేయడం ఏంటని ఆశ్చర్యపోతాడు. ఏదో చెప్పాలని అనుకుంటున్న ఈగను తీసుకుని స్నేహితుడు విదేశాలకు వెళ్తాడు. అక్కడ తన స్నేహితుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ పని చేస్తున్నాడు అని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే ఇండియా నుంచి వచ్చిన ఓ యువతి పరిచయం అవుతుంది. ఆమెతో పరిచయం చేసుకుని ఆమెను ప్రేమిస్తున్నట్టుగా నటించి ఆమె ద్వారా తనకు కావలసిన విషయాలను తెలుసుకుంటూ ఉంటాడు. స్నేహితుడు ఓ పెద్ద కార్పొరేట్ ఆఫీస్లో కీలక బాధ్యత నిర్వహిస్తుండగా ఓ రహస్యం తెలుసుకుంటాడు. ఆ రహస్యం తెలుసుకున్న స్నేహితుడిని అక్కడి నుంచి ఆఫ్రికాకు తరలించి అక్కడే చంపేస్తారు.
ఏ రహస్యమైతే తెలుసుకున్నాడో ఆ రహస్యం ఉన్న ప్రాంతంలోనే చంపేస్తారు. అలా మరణించిన స్నేహితుడి ప్రాణం ఓ ఈగలోకి ప్రవేశిస్తుంది. ఆ ఈగకు పగ తీర్చుకునే శక్తి లేదు కాబట్టి తన స్నేహితుడితో కలిసి ఆ పగను తీర్చుకోవాలని అనుకుంటుంది. స్నేహితుని నమ్మించి మోసం చేసి ప్రాణాలు పోయేందుకు సహకరించిన అమెరికన్ యువతిని పట్టుకున్నాక అసలు విషయం తెలుస్తుంది. అక్కడి నుంచి ఆఫ్రికా పయనం. అక్కడ రహస్యాన్ని ఛేదించడం. తన స్నేహితుడి ప్రాణాలను తీసిన గ్యాంగ్ పై పగ తీర్చుకుంటాడు. తన ప్రాణాలు తీసిన గ్యాంగ్ పై పగ తీర్చుకోవడంతో స్నేహితుడి ఆత్మ ఆ ఈగ నుంచి వెళ్లిపోతుంది. ఇది మనం అల్లిన కథ. అయితే రియల్ గా ఇటీవలే కొన్ని ఈగలు ఓ వ్యక్తిని పట్టించాయి. అదెలా అంటే దీపావళి రోజున మనోజ్ ఠాకూర్, ధరమ్ సింగ్ అనే బంధువులు ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేందుకు బయటకు వెళ్తారు. తర్వాత ధరమ్ సింగ్ ఒక్కడే తిరిగి రావడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చివరగా మనోజ్ ఠాకూర్ తో కలిసి ఉంది ధరమ్ సింగ్ అని తెలుసుకుని అతన్ని విచారించేందుకు పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తారు. ధరమ్ సింగ్ తనకు ఏం తెలియదని బుకాయిస్తాడు. ఆ సమయంలోనే కొన్ని ఈగలు అతని కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో ఈగలు ధరమ్ సింగ్ చుట్టూ తిరుగుతాయి. దీంతో ఈ అనుమానం వచ్చిన పోలీసులు ధరమ్ సింగ్ కాళ్లను పరిశీలించగా రక్తపు చుక్కలు కనిపిస్తాయి. అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటకు వస్తుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. స్నీపర్ డాగ్స్ కూడా పట్టించలేని వ్యక్తిని ఈగలు పట్టించడంతో ఈ విషయం దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇది ఇవాంటి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.